సత్యవడ్లమన్నాడి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చిన్నుల్లిపాయ కారం గోరుచిక్కుడు వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. గోరుచిక్కుడులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టి నీరు లేకుండా వాచి పక్కన పెట్టేసుకోవాలి. బాండి పెట్టి స్టవ్ వెలిగించి 2 గరిటెల నూనె అయితే వేసాను. కొంచెం ఎక్కువైనా వేసుకున్నా పర్లేదు, నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి నూనె ఎక్కువగా వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం అలాగా నూనెలో చిట్లిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆ జీలకర్ర కూడా వేగినాక 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని అవి వేగినాక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగినాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోండి. ఈ గోరుచిక్కుడులు వేసిన తర్వాత మాడకుండా కలుపుతూ వేయించుకోండి. మధ్య మధ్యలో ఫ్లేమ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఇవి వేగేలోపు చిన్నులపై కారానికి కావాల్సినవి చూద్దాము. ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ రేకులు, పొట్టు తీయకుండానే ఉన్నవి, పొట్టు తీసినవి కాదు. అలాగే పచ్చివి ఎండుమిర్చి అయితే ఏమి వేయించట్లేదు, పచ్చివి మాత్రమే. ఎంత కారం తింటే అంత కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఈ విధంగా చిన్నులపై కారం అయితే రెడీ అయింది. గోరుచిక్కుళ్ళు వేగినవి, ఆ వేగిన దాంట్లో కొద్దిగా పసుపు వేసి మొత్తం ఒకసారి కలపాలి. పసుపు అంతా మొత్తం అంతా గోరుచిక్కులకి అంతా పట్టేలాగా కలపాలి. కలిపిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న చిన్నులపై కారం కూడా అందులో వేసేసి ఫ్లేమ్ని స్లోగా పెట్టి ఈ చిన్నులపై కారం అంతా మొత్తం కలిసేలాగా వేయించుకోవాలి. మరి హైలో పెట్టకండి, మాడిపోతుంది. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు. ఇది కొంచెం వేగేటప్పటికి మనం పచ్చిపులుసు తయారు చేసుకుందాము. కాల్చిన పచ్చిమిర్చి పప్పుగుత్తితోటి స్మాష్ చేసేసి అందులోనే 2 ఉల్లిపాయలు కోసి పెట్టేసి పులుపుకి సరిపడినంత చింతపండు రసం వేసుకొని అందులోనే కొంచెం పంచదార, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వేసుకొని ఆ మిశ్రమాన్ని కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు, పంచదార, పులుపు సరిపోయినట్లయితే కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్పైసీగా గోరుచిక్కుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.